హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యాపీ సండే. అందరూ చిల్ అవుతున్నారు అనుకుంటా. సండే రోజు మ్యాచ్ కూడా ఏం లేదు అండ్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు వచ్చి వీడియో తీస్తా అంటే ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేద్దామని చెప్పి నా ఒక వంతు ఒపీనియన్ చెప్దామని చెప్పి వచ్చా. ముందుగా అందరికీ స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. సో ఆ టాపిక్ ఏంటంటే, మొన్న మధ్యన అశ్విన్ రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు, ఫైన్, బాగానే ఉంది. అశ్విన్ రిటైర్మెంట్ ఏమన్నా సైనా, లేకపోతే మన ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో లైక్ జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఒక సైన్ అనేది ఏమన్నా మన సెలెక్టర్స్ ఇచ్చారా, దట్ మీరు కూడా ఆడకపోతే మీరు కూడా పక్కకు తప్పుకోవాలి అని చెప్పి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా అశ్విన్ ఎందుకు రిటైర్మెంట్ అయ్యాడు అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. సో అశ్విన్ ఏంటంటే చాలా లెజెండరీ ప్లేయరు. తను ఒక బుక్, క్రికెట్ రూల్స్ని ఎట్లా ఫాలో అవ్వాలో చాలా అద్భుతంగా ఫాలో అవుతాడు. తను ఇంతకుముందు చెప్పాను, ప్రాక్టీస్ లేకపోతే టీఎన్పిఎల్ ఆడతాడు, ఎక్కడెక్కడ అయితే మ్యాచ్లు ఆడుతుంటాడు. సో తను ఏమనంటే లాస్ట్గా నాలో ఉన్న క్రికెటర్ ఇంకా అయితే అయిపోలేదు, నేను నా క్లబ్ క్రికెట్ ఆడుతుంటే ఎంత అయితే అంత అవుతాడు. సో అశ్విన్ తొందరలో కూడా కోచింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ టు వీళ్ళ గురించి, విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఇండియన్ టీం కెప్టెన్గా ఉన్నాడు. సో తను రాగానే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మనం సెకండ్ మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది, థర్డ్ మ్యాచ్ అనేది డ్రా చేసుకోవడం అయితే జరిగింది గాబాలో. సో అది ఒకటి తెలిసిందే. రోహిత్ శర్మ ఫామ్ అనేది చాలా అంటే చాలా పేలవంగా ఉంది, అసలు ఆడట్లేదు. న్యూజిలాండ్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో ఒక 40 ఆర్ 70 రన్స్ కొట్టాడు, దాని తర్వాత ఆడలేదు. వైట్ బాల్లో రోహిత్ శర్మ ఈజ్ అ జమ్, ఎవరు ఏమీ దానికి పిన్ పాయింట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ రెడ్ బాల్కి వచ్చేసరికి ఓపెనింగ్లో తను బాగానే కుదురుకున్నాడు, అంతా ఉన్నాడు. బట్ కేఎల్ రాహుల్ ఎప్పుడైతే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడో, సో కేఎల్ రాహుల్కి ఆ పొజిషన్ ఇచ్చి రోహిత్ శర్మ డౌన్ అంటే 6 డౌన్ ద ఆర్డర్ లేదు. అది కొంచెం కొత్తగానే ఉంది, చాలా ఏళ్ళ తర్వాత ఆడుతున్నాడు. సో అదొక తనకి చేంజ్ ఆఫ్ ఏమంటారు బ్యాటింగ్ ఆర్డర్ కాబట్టి టైం పడుతుంది. రోహిత్ శర్మ ఏంటంటే ఇంతకుముందు కూడా అటాకింగ్గా ఆడేటోళ్ళు మన టెస్ట్ మ్యాచ్. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే టెస్ట్ మ్యాచ్లు అన్నీ డ్రా కోసం ఎవరు ఏ టీం ఆడట్లేదు, వాళ్ళందరూ ఏంటంటే విన్ కోసం ఆడతారు. సో అటాకింగ్ అనే గేమ్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో అదే ఫందాలో వెళ్తున్నాడు. సో సడన్గా మన ఇక్కడ ఏది మన ఆస్ట్రేలియాలో వచ్చేసరికి టైం తీసుకొని ఆడాలంటే చాలా టైం పడుతుంది. అది ఇంకొక విషయం ఏంటంటే, రోహిత్ శర్మ నేను నెట్ సెషన్స్లో ఇంజూరీ అయ్యాడు. సో నీ మీద తగిలింది, అది గురించి ఇంకా ఎవరైతే మన డాక్టర్ సపోర్ట్ ఉంటారో వాళ్ళైతే తనని ఎగ్జామిన్ చేస్తున్నారో, అంతగా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అంటారు. వాళ్ళు చూద్దాం. రోహిత్ శర్మ రిటైర్ అవ్వాలా, ఇద్దరు గురించి మాట్లాడతారు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతారు. విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో చాలా ఏళ్ళగా తను పాతుకుపోయాడు. కరెక్ట్ బ్యాట్స్మెన్. ఇంతకుముందు 1 డౌన్ వచ్చేటోడు, చెడేశ్వర్ పూజా వచ్చిన తర్వాత 2 డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. చాలా అర్థం. విరాట్ కోహ్లీ ఫామ్ కూడా అంతగా అయితే లేదు. కానీ ఏంటంటే మన పర్త్ టెస్ట్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే మనం గెలిచామో, పర్త్ అనుకో, ఐమ్ సారీ, ఎక్కడో తెలియదు, గ్రౌండ్ అంతగా గుర్తులేదు, మనం ఎక్కడైతే గెలిచామో అక్కడ సెంచరీ కొట్టాడు. ఆ సెంచరీ తప్ప చెప్పుకోద్ది ఒక పర్ఫార్మెన్స్ అనేవి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా లేవు. సో విరాట్ కోహ్లీ ఏంటంటే, విరాట్ కోహ్లీ తన స్టైల్ ఆఫ్ డిస్మిసల్ ఏంటంటే 4th స్టంప్ 5th స్టంప్ బాల్ వస్తే కవర్ డ్రైవ్ చేయాలని అనుకుంటున్నాడు. అదే బాల్ నిక్ అయ్యి అవుట్ అవ్వడం వచ్చాయి. రోహిత్ శర్మ వచ్చేసరికి మొన్న మధ్య బోల్డ్ అయ్యాడు, లోపల ఇన్ స్వింగ్ బాల్ వచ్చేసరికి ఫుట్ మూమెంట్ ప్రాపర్గా లేక బోల్డ్ అవ్వడం అయితే జరిగింది. సో అది రోహిత్ శర్మ ఫండ్. జడేజా వచ్చేసరికి, జడేజా గురించి జడేజాకి వీళ్ళిద్దరు కంపారిజన్ కొంచెం ఊరటని చెప్పాలి. ఎందుకంటే మొన్న మధ్య జరిగిన మన గాబాలో బ్రిస్బెన్ మ్యాచ్లో ఒక 70 ఆర్ రన్స్ కొట్టాడు. ఆ 70 ఆర్ రన్స్ కొట్టడం వల్లనే ఇండియా అనేది ఆ మ్యాచ్ డ్రా చేసుకోవడమే జరిగింది. వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట డ్రా చేసుకోవడానికి. సో జడేజా గురించి సెలెక్టర్స్ కొంచెం ఆలోచిస్తారు. అండ్ వీళ్ళ ముగ్గురు ఏజ్ వచ్చేసరికి 37, 36, 30 అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ లైక్ ప్రైమ్ ఏజ్ అన్నమాట. ఇంకొక 2 years ఆర్ 3 years, మ్యాక్సిమం 2 years ఉంది. సో వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ సైకిల్కి ఆడరా అనేది అయితే తెలీదు. అశ్విన్ ఎప్పుడైతే రిటైర్ అయ్యాడో తన బ్యాకప్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకుని మరీ రిటైర్ అయ్యాడు. ఎందుకంటే అశ్విన్ చూశాడు వాషింగ్టన్ సుందర్ని ప్రిఫర్ చేస్తున్నారు తనకన్నా ముందర. వాషింగ్టన్ సుందర్ ఏంటంటే మొన్న జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక్కడ కూడా ఏంటంటే 3 టెస్ట్ మ్యాచ్లు అయితే 3 ఒక్కొక్క ఎవరు స్పిన్నర్ని అయితే ఇండియన్ టీం అయితే కన్సిడర్ చేయండి. ఫస్ట్ మ్యాచ్లో ఎవరు మన వాషింగ్టన్ సుందర్, సెకండ్ మ్యాచ్లో జడేజా, సెకండ్ మ్యాచ్లో అశ్విన్, థర్డ్ మ్యాచ్లో జడేజా. సో నెక్స్ట్ 2 మ్యాచెస్లో అశ్విన్ని కన్సిడర్ చేయడం తెలిసింది. సో అశ్విన్ ఏంటంటే ఓకే
నా సక్సెసర్ వచ్చాడు, వాషింగ్టన్ సుందర్ బాగా ఆడుతున్నాడు అండ్ తను ఒక మంచి లెఫ్ట్ హ్యాండర్, సో తను కూడా మంచిగా ఆడు, సో నాకన్నా ముందర తను, సో నా సర్వీసెస్ ఇంకా అవసరం లేదు అనుకుని తర్వాత తప్పుకున్నాను. అశ్విన్ తప్పుకోవడంలో సెలెక్టర్స్ కూడా అంటే అశ్విన్ ముందర వెళ్ళి చెప్పుంటాడు నేను ఇంకా అయిపోయింది, ఐ థింక్ ఇట్స్ మై టైం అని. సెలెక్టర్స్ కూడా నో చెప్పలేదు, సో తను కూడా వాళ్ళు సుముఖంగానే చూపించారు కాబట్టి చెప్పారు. ఇప్పుడు సెలెక్టర్స్ ఏం చెప్తా అంటే రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీకి సింపుల్, పర్ఫామ్ చేయాలి మీరు, ఇంకా మీరు ఇట్లాగే ఆడకుండా మీరు ఉండి ప్రోలాంగ్ చేసుకుంటూ వెళ్తా అంటే మీ కెరియర్ని మాత్రం కష్టం. మీరు పర్ఫామ్ చేస్తేనే ఉండాలి, లేకపోతే మీ సక్సెసెస్ రెడీగా ఉన్నారు, సో వాళ్ళు టీంలోకి రావడానికి రెడీగా ఉన్నారు. సో ఎట్లా అయితే అశ్విన్ వాషింగ్టన్ సుందర్ సక్సెస్ కూడా చూసుకుని వెళ్ళా, మీరు కూడా చూస్తారా? బీసీసీఐ ఫోర్స్ అయితే చెయ్యరు ఎవరిని, వీళ్ళిద్దరిని, ఎందుకంటే వీళ్ళిద్దరు ఆర్ ద కవర్ పిక్చర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. కవర్ పిక్చర్స్ అంటే వీళ్ళిద్దరు చాలా క్రూషియల్ పార్ట్స్ అనమాట, విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ. వీళ్ళిద్దరే చాలా క్రూషియల్ పార్ట్స్ అనమాట. ఇంకొక చిన్న విషయం ఏం చెప్పాలనుకుంటే, వీళ్ళిద్దరు యాక్చువల్లీ T20s నుంచి వరల్డ్ కప్ కన్నా ముందరే తప్పుకున్నాను, కానీ వాళ్ళు ఒక లాస్ట్ ట్రై ఇద్దాము అని అనుకున్నారు. సో ఆ లాస్ట్ ట్రై అనేది మనకి కలిసి వచ్చింది, సౌత్ ఆఫ్రికాలో మనం గెలిచాము. సో ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా వీళ్ళిద్దరికి లాస్ట్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఆడాల్సిన టైం అయితే వచ్చింది. ఆడకపోతే మాత్రం లేదు మేము ఆడము, మా రిప్యుటేషన్ వల్ల మేము టీంలో ఉంటా అంటే మాత్రం మా టీం మొరల్కి దెబ్బతింటుంది, టీంలో ఉన్న యంగ్స్టర్స్కి కూడా దెబ్బతింటే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మనం జరిగిన 3 టెస్ట్ మ్యాచ్లు చూస్తే పర్ఫామ్ చేసిందంటే కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసింది, మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, లాస్ట్ మ్యాచ్లో రవీంద్ర జడేజా. కేఎల్ రాహుల్ ఎవరైతే వద్దు అనుకున్నారో తనే పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళిద్దరు పర్ఫామ్ చేయకుండా వీళ్ళిద్దరు ఇట్లాగే ఉంటే మాత్రం చాలా కష్టం. సో సెలెక్టర్స్ కూర్చుని లేదా మన కోచింగ్ స్టాఫ్ కూర్చొని వీళ్ళకి చెప్పాలి, ఏంది మీ పరిస్థితి ఏంటి, ఎందుకు అట్లా డిస్మిస్ అవుతున్నారు, లేదు మీరు వెళ్తారా ఏంటి, మళ్ళీ వెళ్తా అంటే మీ సక్సెసర్కి అయితే ఉంది మళ్ళీ ఏంటి అని చూసాం. సో జడేజాకి అయితే కొంచెం ఊరటని చెప్పాలి, వీళ్ళిద్దరికి మాత్రం ఐ థింక్ దే ఆర్ ఎట్ ద పీక్ ఆఫ్ దేర్ టెస్ట్. దానికైతే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే ఉంటారు ఫర్ ష్యూర్, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరూ ఆడాల్సిందే. సో టెస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళ సక్సెసర్స్కి ఇచ్చి వెళ్ళిపోతారా లేదా పర్ఫామ్ చేస్తారా అనేది ముందు 2 టెస్ట్ మ్యాచ్ లేదు. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాకి అయితే కంపల్సరీ వీళ్ళు వెళ్ళరు, ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ సైకిల్కి అయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియాకి రావడం అయితే జరుగుతుంది, ఇండియా వాళ్ళు న్యూజిలాండ్ ఇంగ్లాండ్కి వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్తారనేది డౌట్ అని చెప్పాలి. వీళ్ళకి ఏంటంటే ఇంకా మొన్న మధ్యని అలా మన సీనియర్స్ కూడా ఎవరో ట్వీట్ చేయడం అయితే జరిగింది, రోహిత్ శర్మ నువ్వు బ్యాటింగ్ చేయట్లేదు, ఫీల్డింగ్లో కూడా అంత ప్రాపర్గా లేవు, బౌలింగ్ చేంజెస్ కూడా కరెక్ట్గా చేయలేదు, క్యాప్టెన్స్ కూడా లేదు, నువ్వు పక్కకు తప్పుకొని నీ బదులు జెరెల్ని ఆడిచ్చు అది ఇది అని చెప్పి. వీళ్ళిద్దరిని ముట్టుకోవడం అంత సులువైతే కాదు, చీఫ్ సెలెక్టర్స్కి ఇంకా ఎవరైతే మన కోచింగ్ స్టాఫ్కి ఉన్నారో వాళ్ళకైతే అంత సులువైతే కాదు. సో బట్ వీళ్ళు పర్ఫామ్ చేయకపోతే మాత్రం పక్కకు తప్పుకోవాల్సిందే, లేకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఇంకొక ప్లేయర్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లో తను కూడా సేమ్ ఫండాగా అవుట్ అవుతున్నాడు. మన ఇండియన్ కంట్రీస్లో అయితే చాలా అద్భుతమైన రికార్డ్ ఉంది ఈ ప్లేయర్కి, బట్ ఆస్ట్రేలియాలో ఒక 90 ఆడ్ రన్స్ ఉన్నట్టునే, అది ఎవరో కాదు శుభ్మన్ గిల్ని కూడా పర్ఫామ్ చేయాల్సిందే, పర్ఫామ్ చేయకపోతే తనని కూడా పక్కన, ఎందుకంటే ఇండియాకి ఒక బంచ్ ఆఫ్ చాలా టాలెంటెడ్, దేవదత్ పట్టికల్ కానీ, జురేల్ కానీ, సర్ఫరాజ్ ఖాన్ కానీ, ఇంకా చాలా ప్లేయర్స్ బెంచ్ మీద చాలా మంచిగా ఉంది. సో వీళ్ళందరూ టాలెంటెడ్ ప్లేయర్స్, కానీ టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఒకటి ఏం చెప్తారంటే మన సెలెక్టర్స్, మీరందరూ టాలెంటెడే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ మీరు టాలెంట్ ఉన్న టీంలో ఉంచుకుంటామని అయితే గ్యారంటీ లేదు, మీరు పర్ఫామ్ చేస్తేనే ఉంటారు, యూ హ్యావ్ టు పర్ఫామ్ ఆన్ ఏ కన్సిస్టెంట్ బేసిస్ అని సెలెక్టర్స్ అయితే చెప్తారు. వీళ్ళు కనుక పర్ఫామ్ చేయకపోతే మాత్రం కష్టం వీళ్ళకి కూడా. ఎవరైతే సక్సెసర్ రోహిత్ శర్మకి ఇంకా విరాట్ కోహ్లీ అనుకుంటామో వాళ్ళ గురించి మొన్న ఈ మధ్యనే ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ చెప్పారు, అజింక్య రహానే ఇంకా పుజారి వీళ్ళ డోస్ కూడా షట్ కాలేదు, వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరిని ఎట్లయితే సైడ్ లైన్ చేశారో వీళ్ళు కూడా పర్ఫామ్ చేస్తే సైడ్ లైన్ చేయాల్సిందే. కానీ ఏం చెప్తాం, వీళ్ళిద్దరూ ఫ్రంట్ పిక్చర్స్ ఆఫ్ బీసీసీఐ అండ్ ఇండియన్ క్రికెట్ టీం కాబట్టి వీళ్ళిద్దరిని అయితే పక్కకైతే తప్పుకోలేరు. సో పర్ఫామ్ చేసే టీంలో ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి. ఇది నేను వీళ్ళిద్దరు రిటైర్మెంట్ అండ్ ఇద్దరు ప్లేయర్స్ గురించి నేను అనుకుంటుంది. మళ్ళీ నేను చెప్పింది మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే కమెంట్లో చెప్పండి, ఇక్కడ నేను చెప్పింది కరెక్ట్ అని. లేదు మీకు వేరే ఏదన్నా ఆలోచన ఉంది వీళ్ళిద్దరు ఫామ్ గురించి వీళ్ళిద్దరు గురించి అనుకుంటే కమెంట్లో చెప్పండి. నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.